హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ ఐకాన్ ఛానల్. న్యూ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది ఈరోజు హెల్త్ ఐకాన్ ఛానల్. మన వీరమాచల్ రామకృష్ణ గారి గురించి న్యూ అప్డేట్స్ని ఈరోజు మీ ముందుకు పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. అలాగే మన విఆర్కే గారు, మన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నూరి దత్తాత్రేయ గారి గురించి ఆయన మధ్య జరిగిన సంభాషణ 3 అవర్స్ వాళ్ళిద్దరూ కూర్చుని మన యొక్క డైరీ గురించి, అలాగే మన విఆర్కే డైరీ గురించి విఆర్కే గారు స్వయంగా ఆయనతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాంటి ముఖ్య విషయాలు మీ అందరికీ పంచుకోవాలి అన్న ఉద్దేశంతో వారి మధ్య జరిగిన సంభాషణను మీ ముందుకి ఈరోజు ఉంచుతున్నాను. ఈ యొక్క వీడియో మీరు చూసే ముందు ఒకసారి మనం నూరి దత్తాత్రేయ గారి గురించి తెలుసుకోవాలి. సో ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నూరి దత్తాత్రేయ గారు ప్రపంచంలోనే అనేక విశ్వవిద్యాలయాలు రేడియేషన్ అంకాలజీ విభాగాలకు అధిపతిగా, శ్రీ దత్తాత్రేయుడు గారు కార్నల్ వర్సిటీ విభాగం, న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ ఆసుపత్రి అంకాలజీ అధిపతిగా మరియు ఆసుపత్రికి చెందిన 25 సంస్థల క్యాన్సర్ నిరోధక హాస్పిటల్కు పర్యవేక్షకుడిగా ఉన్నారు. అమెరికాలోని జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ చేపట్టే కార్యక్రమాన్ని నిర్దేశకుడు మన దత్తాత్రేయుడే. పరిశోధన ఆయనకు ప్రాణప్రదం. నేడు అమెరికాలో బ్రాకీథెరపీ నిపుణులతో సగం మంది దత్తాత్రేయుని వద్ద శిక్షణ పొందిన వారే. క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఆ వ్యాధిని ఏ విధంగా నిర్మూలించాలి, లైఫ్ స్పాన్ ఎలా పెరగాలి అని నిర్వచించి పేషెంట్కు డాక్టర్స్కు రిలేషన్షిప్లో చాలా పెద్ద నిపుణులు మన దత్తాత్రేయ గారు. ఇలాంటి అపర మేధావి మన తెలుగు జాతికే గర్వకారణం. ముఖ్యంగా ఆయన తెలుగువాడు కావడం చాలా సంతోషకరమైన విషయం. అమెరికన్ ప్రెసిడెంట్స్ జార్జ్ సీనియర్ బుష్, క్లింటన్, డబ్ల్యూ బుష్, ఒబామాలు డాక్టర్ నూరి సేవలను కొనియాడడం కేవలం దత్తాత్రేయునికే కాదు, యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం. దత్తాత్రేయ గారు గురించి కొన్ని పురస్కారాలు మనం తెలుసుకుందాం. 1980లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సతీమణి బసవరామతారకం క్యాన్సర్ వ్యాధితో అమెరికాలో దత్తాత్రేయుని వద్దకు చికిత్స తీసుకున్నారు. బసవతారకం హైదరాబాదులో క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు నిర్మించకూడదు అంటూ ఆయనలో ఆలోచనని రేకెత్తించారు. దత్తాత్రేయుడు తీవ్రంగా యోచించి ప్రవాసులను కదిలించి తగిన సమయం దాని మీద వెచ్చించి తరచూ మన భాగ్యనగరం సందర్శించి పట్టుదలగా ఇండో అమెరికన్ క్యాన్సర్కి శ్రీకారం చుట్టారు. 2002లో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. అమెరికాలోని కెనోలీ సంస్థ సర్వేలో అక్కడ 2.5 లక్షల డాక్టర్లు నూరి దత్తాత్రేయునికి ఉత్తమ వైద్యునిగా గుర్తించారు. విదేశీ గడ్డపై ఆంధ్రుడు అందుకున్న అరుదైన అపురూపమైన సత్కారాలు ఎన్నో ఉన్నాయి. మన నూరి దత్తాత్రేయునికి గుర్తింపుగా పలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన 1981లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ACF ఫెలోషిప్ ఆయన్ని ఫ్యాకల్టీ క్లినికల్ ఫెలోషిప్తో గౌరవించింది. అలాగే 1990లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్ అంకాలజీ విభాగం ACRO ఫ్యాకల్టీ క్లినికల్ ఫెలోషిప్తో గౌరవించింది. అలాగే 1991 సంవత్సరం న్యూయార్క్ వైద్యపత్రిక ఉత్తమ వైద్యుడిగా ఎంపిక చేసి సత్కరించింది. అలాగే 1995లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA బంగారు పథకాన్ని కూడా మన దత్తాత్రేయునికి ప్రదానం చేయడం జరిగింది. 2000 సంవత్సరానికి గాను కేజీలాండ్ కనోలా ప్రచురణ సంస్థ డాక్టర్ దత్తాత్రేయునికి అమెరికాలోనే ఉత్తమ వైద్యునిగా ఎంపిక చేసి ఆయన విశిష్టతను లోకానికి చాటి చెప్పింది. అలాగే 2003 సంవత్సరంలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియేషన్ అండ్ అంకాలజీ ఆయన్ని ఫెలో ACROగా ఎంపిక చేస్తూ గౌరవించింది. అలాగే 2006లో డాక్టర్ వై నాయుడమ్మ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. అలాగే 2007లో 30 సంవత్సరాలకు పైబడిన క్యాన్సర్పై రీసెర్చ్పై చేస్తున్న సేవలకు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ట్రిబ్యూట్ టు లైఫ్ హానర్తో సత్కరించింది. 2008లో అమెరికన్ అంకాలజిస్ట్ సొసైటీ వారు ప్రపంచ ఉత్తమ
వైద్యుడిగా సత్కరించాడు. అలాగే 2015 జనవరి 26న పద్మశ్రీ కూడా ఆయనకి లభించింది. ఇలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దత్తాత్రేయుని గారు మన శ్రీ వీరమాచిని గారితో కూర్చొని వీరమాచిని డాడీ గురించి చర్చించి వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వారు తీసుకొని ఆయనకి టోటల్గా వీరమాచిని గారు స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది విన్న దత్తాత్రేయుడు గారు రియల్లీ అప్రిషియేట్ చేస్తూ శ్రీ వీరమాచిని గారికి మన డైట్ గురించి ఎలా మాట్లాడారో మీరే చూడండి. నమస్కారం అండి అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్ వీరమాచిని అండి రామకృష్ణ గారు. ఐ హర్డ్ అబౌట్ హిమ్ త్రూ ఫ్రెండ్స్ ఇన్ అమెరికా and I didn't pay too much attention because I thought that is something everybody is using his diet program and most of them are getting good results. Small percentage of them are not able to continue with that, but that's their problem. But I had the opportunity to spend time with him for almost 2.5-3 hours today, and he explained to me the basis, the scientific basis or logical basis behind what he is prescribing and how it is working. I find there is a good science behind how it is working, the diet is working. And my suggestion, millions of people, citizens are helped by his diet program. I know that, I know some of my own friends have good results. And it has some inherent secrets how to correct metabolic disorders mainly. Then we can go to the other areas. But certainly there is every reason to believe that it works for metabolic disorders like diabetes, hypertension, hyperthyroidism, hypothyroidism, and many others. So I just make, as a scientist and a researcher, I gave him some suggestions on how to make this more on a scientific basis, which will be appealing to all the modern allopathic doctors in America and India and UK and other places. I wish him all the best. He gave such a wonderful gift to the world through his diet program, and more people should follow him and try to address their metabolic problems. Thank you. వీరమాచిని అప్డేట్స్ లో మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా యొక్క హెల్త్ ఐకాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. త్వరలో మీ ముందుకు రాబోతుంది మన ఆరోగ్యమే మహాభాగ్యం అనే కొత్త టైటిల్తో మీకు మరిన్ని కొత్త విషయాలు, అలాగే హెల్త్ యొక్క టిప్స్, అలాగే మన యొక్క డైట్ యొక్క విధానం మరియు వీరమాచిని గారు మాట్లాడినటువంటి కొన్ని వీడియో క్లిప్స్, ఇదే విధంగా మనకు డైట్ చేసే వాళ్ళందరూ కూడా ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే అప్డేట్స్, మరియు వీరమాచిని గారి డైట్లో కొత్తగా వచ్చిన మార్పుల గురించి మరియు అన్ని విషయాలు కూడా మీ ముందుకు త్వరలో షేర్ చేసుకోబోతున్నాం. మన ఆరోగ్యమే మహాభాగ్యం అనే టైటిల్తో మీ ముందుకు రాబోతుంది మన హెల్త్ ఐకాన్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.